బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇది నేను అంటే బయట ఉన్నదే అందరికీ తెలిసిందే, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయనకి గుండెపోటు గుమ్మడి అనే పేరు ఎలా వచ్చింది? గుండెపోటు గుమ్మడి అంటే ఇప్పుడు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఫాదర్ వేసాడు ఆయన. రామారావు గారి కన్నా నాగేశ్వరరావు ఒక ఏడు చిన్న, సార్ గుమ్మడి గారు ఇంకా చిన్న, కానీ ఫాదర్ వేషం వేశాడు. అందరికి ఇద్దరికి ఫాదర్ వేషం వేశాడు. అయితే ఈ వీళ్ళ వయసులో ఆడియన్స్లో ఏదో తేడా వచ్చి ఒకడు ప్రశ్న, అప్పుడు సినిమా రంగం అని ఒక బుక్ ఉండేది, అందులో ఒకడు అడిగాడు ఏమని, గుమ్మడి కాయ పండ అని అడిగాడు. కాయ పండు అంటే అర్థం కాదు. కాయ పండు అంటే గుమ్మడి చిన్నవాడా పెద్దవాడా? ఓకే ఓకే, ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, అర్థమైనా. సో అప్పుడు కాయ అని రాశాడు. వాళ్ళిద్దరు రామారావు గారు నాగేశ్వరరావు గారి కన్నా చిన్న ఈయన. అయితే రామారావు గారి సలహాతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేయటం, ఒకసారి ఒక క్యారెక్టర్ పడిన తర్వాత, ఒక ఏజ్ క్యారెక్టర్ పడిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్కే పిలుస్తారండి. సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే, పొరపాటున ఒక ఆర్టిస్టు డాక్టర్ వేషం వేశాడు అనుకోండి, ఈ డాక్టర్ వేషానికే పిలుస్తారు. డాక్టర్ రమేష్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన సెట్కి వచ్చి ఆర్టిస్టులకి బీపీ అవన్నీ చూసేవాడు, వేషం అడిగేవాడు. ఆయనకి ఎప్పుడు డాక్టర్ వేషమే, నేను వేషాలలో మానుకుంటాను కానీ ఇక డాక్టర్ వేషం వేయననేవాడు. సో ఆ విధంగా ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఒక మంచి ఫాదరు అనేసరికి, మంచి ఫాదర్ అంటే గుమ్మడి గారే, విలక్షణమైన ఫాదర్ అంటే ఎస్వి రంగారావు గారు. సో సావిత్రికి ఫాదర్ అయినా లేకపోతే మామగారు అయినా చక్కగా గుమ్మడి గారే. ఆ ఫ్యామిలీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు ఆ ఫ్యామిలీలో. అదే ఒక చక్కని ఫ్యామిలీ అనమాట. అయితే ఇంకొక చిన్న విషయం కూడా సార్, సావిత్రి గారు అంటే ఒక స్టార్గా ఉన్నప్పుడు కానీ ఆమె ఆస్తి అంతా కొంత లాస్ అయ్యి, తర్వాత గోరింటాకు లాంటి సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసిన ఆ సందర్భంలో కానీ, ఓవరాల్ మొత్తం పీరియడ్లో సావిత్రి గారిని ఎప్పుడూ సావిత్రిలాగే చూసి ఆమెను అంతే గౌరవించిన వ్యక్తి గుమ్మడి గారు అంటే. అవును. తర్వాత ఆవిడ ఇబ్బందుల్లో ఉంటే ఒక అమౌంట్ కూడా ఇచ్చారంట గుమ్మడి గారు, ఒక అమౌంట్ కూడా ఇచ్చారంట. ఇచ్చి మర్చిపోయాడు ఆయన. సావిత్రి అంటే అంత అభిమానం. అవును, చెప్పారు, చాలా మంది చెప్పారు. సరే ఒకసారి సావిత్రి ఇంటికి వచ్చి గుమ్మడి గారిని పరామర్శించి, ఇదిగోండి అమౌంట్ అని అంటే ఆయన తీసుకోలేదంట. తీసుకోకపోతే అప్పుడు దిండు కింద పెట్టి వెళ్ళిందంట. సో ఆ విధంగా ఆమె ఆ రుణం కూడా ఉంచుకోలేదు. తర్వాత ఆవిడ పరిస్థితి చూసి ఎవరికి తెలియకుండా ఒక హెల్ప్ చేసినట్టు, ఆ విధంగా సావిత్రి అంటే చాలా అభిమానం ఆయనకి. సావిత్రితో ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన, నిజంగా ఒక ఫాదర్ కానీ మామయ్య కానీ. అవును, వాళ్ళిద్దరూ ఏదో నిజమైన తండ్రి కూతురులాగే ఉండేవాళ్ళు. తర్వాత గుమ్మడి గారు చాలా సాహిత్య ప్రియుడండి. కవులన్నా, రచయితలన్నా, సాహిత్యం అన్నా, పాట అన్నా, తర్వాత మంచి డైలాగులన్నా సాహిత్య ప్రియుడు ఆయన. శ్రీనారాయణ రెడ్డి గారిని పాటలు రాయటానికి ఎన్టీ రామారావు గారు ఇన్వైట్ చేస్తే, శ్రీనారాయణ రెడ్డి గారు మెడ్రాస్ వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారితో గుమ్మడి గారు వెళ్ళారు. ఓకే, ఆయన ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా కవులన్నా, సాహిత్యం అన్నా చాలా ఇంట్రెస్ట్. తర్వాత గుమ్మడి గారికి గమ్మత్తు అనే ఒక అలవాటు ఉందండి. ఏంటంటే సీన్ చెప్పామనుకోండి, సీన్ చెప్తే ఆయన డైలాగులు విని ఆయన డైలాగు మారుస్తాడు. ఓకే, డైలాగు మార్చడం సరదా ఆయనకి. ఏమిటి, అన్నం తిన్నారా అని ఉందనుకోండి, అన్నం తిన్నారా అంటే మామూలుగా సింపుల్గా ఉంటుందండి, భోజనం చేశారంటే బాగుంటుందండి అని మారుస్తాడు. భోజనం చేశారా అని ఉందనుకోండి, భోజనం చేశారా అనేది పెద్ద మాటలాగా ఉందండి, కొలక్కిలుగా ఉంటుంది, అన్నం తింటారు అని మారుస్తాడు. ఆయనకు అలవాటు, అంతే ఆయనకి అలవాటు. అంటే ఆ డైలాగుల మీద నిశ్చితంగా పరిశీలన చేయటం అనమాట. సంపూర్ణ రామాయణంలో దశరథుడు వేషం వేశారు గుమ్మడి గారు. రాముడి వేషంలో శోభన్ బాబు గారు ఉన్నారు. శోభన్ బాబు గారు గుమ్మడి గారితో ఒక డైలాగ్ చెప్పి, మీ వాత్సల్యమే మాకు సర్వరక్ష అని
డైలాగ్ చెప్తాడు. సార్ అప్పుడు గుమ్మడి గారికి డైలాగులు మార్చే అలవాటు ఉంది కదా, ఈయన డైలాగులు మార్చుకుంటే ఓకే, ఎదుటి వాళ్ళ డైలాగులు కూడా మార్చాలని చూస్తూ ఉంటాడు ఈయన. అప్పుడు ఏమన్నాడు గుమ్మడి గారితో ఏమన్నాడు శోభన్ బాబు గారు, సర్వరక్ష అన్నారు. మీ వాత్సల్యమే సర్వరక్ష అని అన్నాడు. అని అంటే గుమ్మడి గారు అన్నాడు, మీ వాత్సల్యమే శ్రీరామ రక్ష అనొచ్చు కదా అని అన్నాడు. ఈయనే శ్రీరాముడు కదా అని అంటే అప్పుడు ముళ్ళమూడి వెంకటరాములు గారు వెంటనే అందుకొని, ఏమంటే అలాగ అనకూడదు, మీరు డైలాగులే మార్చమాకండి, శ్రీరాముడే శ్రీరామ రక్ష అని తాను అలా అనుకుంటాడు, మీ వాత్సల్యమే సర్వరక్ష అదే ఉంచండి, మీరు డైలాగులు మార్చకండి అని. ఆ విధంగా డైలాగులు అంటే చాలా ఇంట్రెస్ట్ గుమ్మడి గారికి, అదొక ఆనందం ఆయనకి. ఆనందం. తర్వాత ఒక సినిమాలో ఏదో మాట్లాడుతూ డైరెక్టర్ గారితో అనుకోకుండా అలవోకగా వచ్చేసిందండి అన్నాను నేను. అనేసరికి ఏమన్నారు 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 అబ్బా ఏం మాట వాడారండి అలవోకగా, ఆహా ఏం మాట వాడారండి అని అంటాడు. అంటే ఆ మాటలు అంత సాహిత్యం అంటే డైలాగులు అంటే అంత ఇంట్రెస్ట్ అయింది గుమ్మడి గారికి. సార్ తర్వాత